మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు పల్లెటూరులో మసాలా ఆమ్లెట్ ఎలా వేస్తారో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: గుడ్లు 4, టమాటా 1, ఉల్లిపాయలు 2, అల్లం చిన్న ముక్క, పచ్చిమిర్చి 3, కొత్తిమీర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో టమాటా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసి ఒకసారి కలుపుదాం. దీనిలోనే అల్లం ముక్కలు కూడా వేసి వీటిని బాగా ఇవన్నీ మొత్తం కలిసేలా కలుపుదాం. ఇప్పుడు దీనిలో గుడ్లు కొట్టి వేద్దాం. ఇలా 4 గుడ్లు వేసి స్పూన్తో కాకుండా చేతితోటే బాగా కలుపుదాం. అప్పుడు గుడ్లు ఈ మసాలా మిశ్రమం మొత్తం బాగా కలుస్తుంది. ఇలా పల్లెటూరులో ఇలా చేతితోటి బాగా కలిపి ఆమ్లెట్ వేస్తారు. ఇప్పుడు ఇలా బాగా కలిపి పక్కన పెడదాం. ఇప్పుడు స్టవ్ పై 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. ఇది వేడైన తర్వాత కొద్ది కొద్దిగా ఆమ్లెట్ స్పూన్తో ఈ మిశ్రమం కొంచెం కొంచెం తీసి ఆమ్లెట్గా వేద్దాం. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ చుట్టూ వేసి ఒకసారి మూత పెడదాం. 1 నిమిషం అయిన తర్వాత మూత తీసి దీన్ని రెండో వైపు కూడా తిప్పుకుందాం. ఇలా రెండో వైపు తిప్పిన తర్వాత దీన్ని కూడా 1 నిమిషం ఉంచి ఇప్పుడు 2 వైపులా దోరగా కాలిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో పల్లెటూరులో చేసే మసాలా ఆమ్లెట్ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.